హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వాతావరణం మారిపోయింది సడన్గా. మబ్బిష్గా ఉంది, చల్లగా. ఏదైనా టమాటా సూప్ చేసుకోవాలని అనిపిస్తుంది. మీరు కూడా రెడీయా? ఓకే. ఈ టమాటా సూప్కి బెంగళూరు టమాటా తీసుకోవాలి. బెంగళూరు టమాటా. ఎందుకంటే దేశవాళీ టమాటా వాడితే పొలగా ఉంటుంది. అయితే ఈ హైబ్రిడ్ టమాటా టేస్ట్ బాగుంటుంది అండ్ టెక్చర్ కూడా బాగుంటుంది. ఓకే. ఈ బెంగళూరు టమాటా ఒక అర కేజీ తీసుకున్నాను, హాఫ్ కేజీ. తర్వాత క్యారెట్స్ ఇవి ఒక 100 గ్రాములు ఉంటాయి. నెక్స్ట్ బటర్, బేలీఫ్, మిరియాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర. అండ్ ఈ బ్రెడ్ స్లైస్లు ఎందుకు తీసుకున్నానంటే సూప్ రెడీ అయిన తర్వాత ఆ బ్రెడ్ గ్రమ్స్ ఇది బటర్లో ఫ్రై చేసి మనం అందులో వేసుకోవాలి పైన గార్నిష్ అన్నమాట. ఇక స్టార్ట్ చేద్దాం. కాస్త బటర్ వేసుకుని ఈ బ్రెడ్ క్యూబ్స్ ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ కొంచెం బటర్ వేసుకుని కాస్త మిరియాలు, వెల్లుల్లిపాయ, బేలీఫ్, తర్వాత టమాటా. నెక్స్ట్ క్యారెట్స్. కొంచెం మగ్గనిద్దాం. కొద్దిగా సాల్ట్, పసుపు, నెక్స్ట్ కసం ఉల్లిపాయ. ఓకే. టమాటాలు, క్యారెట్లు మగ్గాయి. కాస్త చల్లారబెట్టి గ్రైండ్ చేసుకుందాం. ఇందులో బిర్యానీ ఆకు తీసేసి అప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఓకే. కొంచెం వాటర్ పోసుకుందాం. ఐస్ వాటర్ వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకున్నాం కదా టమాటా రసం. మళ్ళీ స్టవ్ వెలిగించి అదే మూకుట్లో ఆ ఫిల్టర్ చేసుకున్న టమాటా రసం వేసేద్దాం. టెక్చర్ చూసుకుని అవసరమైతే కొన్ని నీళ్ళు పోసుకోండి. ఓకే. అండ్ కాస్త వెనిగర్ వేసుకోండి. నెక్స్ట్ ఒక స్పూన్ షుగర్, కొంచెం టమాటా కెచప్, కొంచెం కొత్తిమీర పడాయండి. కాస్త ఒక మరుగు మరగనివ్వండి.
ఉప్పు అది కొంచెం చూసుకోండి టేస్ట్. మరుగు మరగనిద్దాం. మరుగుతుంది కదా, ఇప్పుడు కాస్త బటర్ వేసుకుందాం. టమాటో సూప్ రెడీ. డిష్ అవుట్ చేస్తాను. కొంచెం పైన క్రీమ్ డెకరేట్ చేద్దాం. క్రీమ్ అంటే మేగడ అనమాట. బ్రెడ్ క్యూబ్స్ వేసుకుందాం. ఎస్ రెడీ టమాటా సూప్.